మన రవణ మాస్ జాతర ట్రైలర్ చూడగానే నాకైతే ముందుగా నాగవంశీ సేవ్ అయ్యాడని అనిపించింది భయ్యా. మాస్ జాతర రిలీజ్ అయ్యి గ్యారంటీ హిట్ రిపోర్ట్ వస్తుంది. అది నన్ను నమ్మండి. మళ్ళీ మీరు ఆగస్ట్ లో జరిగిన దాన్ని గుర్తుపెట్టుకుని అనకండి, కానీ మాస్ జాతర నేను చెప్పిన బ్లాక్లు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. సినిమా బాగుంటది. నిజం చెప్పాలంటే ట్రైలర్ చూస్తున్నంత సేపు బీభత్సంగా ఎంజాయ్ చేశాను. రవితేజ్ అన్న సినిమా నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ గానీ మాస్ ఆడియన్స్ గానీ ఎలాంటి స్టఫ్ నైతే కోరుకుంటారో అవన్నీ ఫుల్ ప్యాక్డ్ గా ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పటి వరకు మన రవణ పోలీస్ క్యారెక్టర్లు చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక మాస్ జాతర కూడా బ్లాక్ బస్టర్ అని ఎలాంటి డౌట్ లేదనిపిస్తుంది. సినిమాలో ఉండాల్సినంత ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మాసి మూమెంట్స్ కూడా పడ్డాయని ట్రైలర్ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. శ్రీలీల రవణ మధ్య కెమిస్ట్రీ కూడా సూపర్ గా వర్కౌట్ అయింది. రాజేంద్ర ప్రసాద్ గారు రవణ మధ్య కామెడీ సీన్స్ కూడా బాగుంటాయి అనిపిస్తుంది. ఇక ఈడియట్ సినిమాలో చూపులతో గుచ్చి గుచ్చి చంపకే సాంగ్ ని రీక్రియేట్ చేసినట్టుగానే రవణ పాత సినిమాలో అమ్మాయిలను ఫ్లడ్ చేసే సీన్స్ ని కూడా ఇందులో రీక్రియేట్ చేసి ఉంటారని అనిపిస్తుంది. వెంకీ సినిమాలోని జాన్ గిరీషన్ నవల్ డైలాగ్ ని ఇందులో మళ్ళీ రిపీట్ చేశారు. ఏది ఏమైనా మాస్ జాతర ట్రైలర్ చూడగానే సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అన్న ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. మీరు గనక ఈ ట్రైలర్ చూసి ఉంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి.